పెప్పర్ టు పవర్ యూరోప్కి ఇండియా ఎందుకు కావాలి? కేవలం మిరియాల కోసమే భారతదేశాన్ని యూరోప్ వాళ్ళు రూల్ చేశారా? ఈ వీడియోలో మనం చూద్దాం. ఇండియా ఎందుకు రిచ్ కంట్రీ, యూరోప్కి స్పైసెస్ ఎందుకు లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్, అరబ్స్ ఎలా ట్రేడ్ని డామినేట్ చేశారు. ఇండియా వన్ ఆఫ్ ది రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇండియా ఎక్స్పోర్ట్ చేసే ఐటమ్స్, రా మెటీరియల్స్, కాటన్ క్లాత్, స్పైసెస్. వరల్డ్ ట్రేడ్లో 25% షేర్ ఇండియాది. అందుకే ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి ట్రేడర్స్ ఇండియాకి వచ్చేవాళ్ళు. ఇండియన్ స్పైసెస్: పెప్పర్, చిల్లీ, టర్మరిక్, జింజర్, జీరా. పెప్పర్ వాల్యూ యూరోప్లో గోల్డ్ కన్నా ఎక్కువ. ఎందుకు యూరోప్కి స్పైసెస్ అవసరం? యూరోప్ క్లైమేట్ అనేది హెవీ స్నోఫాల్, ఫార్మింగ్ ఇంపాసిబుల్గా ఉంటుంది మరియు హంటింగ్ కూడా కష్టం. ప్రాబ్లం ఏంటంటే ఫుడ్ని స్టోర్ చేయాలి. దీనికి సొల్యూషన్ కేవలం ఇండియాలో దొరికే స్పైసెస్. స్పైసెస్ అనేది న్యాచురల్ ప్రిజర్వేటివ్స్, ఫుడ్ స్పాయిల్ అవ్వకుండా యూజ్ అవుతుంది. స్పైసెస్ లేకపోతే యూరోప్ సర్వైవ్ అవటం చాలా కష్టం. అరబ్ ట్రేడర్స్ ట్రేడ్ని డామినేట్ చేసేవాళ్ళు. యూరోప్ వాళ్ళు డైరెక్ట్గా ఇండియాకి రాలేరు. అరబ్ ట్రేడర్స్ ఇండియా నుంచి స్పైసెస్ కొని యూరోప్లో అమ్మేవాళ్ళు. దీని కారణంగా మిడిల్ మ్యాన్ సిస్టమ్ ఎక్కువైంది, ట్యాక్సెస్ ఎక్కువైనాయి. చాలా కింగ్డమ్స్ని క్రాస్ చేసి వచ్చేళ్ళకి స్పైసెస్ ప్రైజెస్ పెరిగాయి. యూరోప్స్ బిగ్ ప్రాబ్లం స్పైసెస్ రేట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కామన్ పీపుల్ కొనలేకపోయేవాళ్ళు. దీని కారణంగా అరబ్స్ని అవాయిడ్ చేసి డైరెక్ట్గా ఇండియాకి వెళ్ళాలని యూరోపియన్స్ ఆలోచించారు. యూరోప్ స్టార్టెడ్ సెర్చింగ్ న్యూ రూట్ టు ఇండియా. సీ రూట్స్ సెర్చ్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. కొలంబస్ మిస్టేక్, వాస్కో డ గామా సక్సెస్, యూరోపియన్స్ ఎలా ఇండియాలో సెటిల్ అయ్యారు. Follow and subscribe for more videos and current affairs.